ఎప్పుడైతే మెమరీ ట్రైనింగ్ ఇస్తున్నామో ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చింది. మెమరీ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్తున్నా. ఏంటి ఎగ్జాంపుల్కి స్టోరీ బిల్డింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ చెప్పాను. టెక్నిక్లో కొన్ని ర్యాండమ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం నేర్పించాను. వాళ్ళు ఏం చేశారంటే ర్యాండమ్ వర్డ్స్ చెప్పేశారు. ఓకే, మా పిల్లలకి వచ్చేసింది, టెక్నిక్ వచ్చేసింది, ఇంకా వాళ్ళు స్టడీస్లో టాపర్ అయిపోతారు, బాగా చదువుకుంటారు అనుకున్నా. మరి ఏమవుతుంది, మళ్ళీ ఆ టెక్నిక్ స్టడీస్లో అప్లై చేయట్లేరు. ఓకే, మెమరీ ట్రైనింగ్ అంటే ఇది సపరేట్, అకాడమిక్స్ సపరేట్, ఇది మళ్ళీ సపరేట్ ట్రైనింగ్ లాగా తయారైంది. మరి అందుకని వాళ్ళు ఈ టెక్నిక్ చేసుకోలేకపోతున్నారు. అలా చేసుకున్నప్పుడు ఎందుకు ఈ ర్యాండమ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం ఎందుకు, ఈ ప్లేయింగ్ కార్డ్స్ గుర్తుపెట్టుకోవడం ఎందుకు, నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం ఎందుకు, ఇవన్నీ స్టడీస్ లో వాళ్ళు అప్లై చేయాలి కదా. అందుకని మళ్ళీ దీనిపైన మళ్ళీ వర్కౌట్ చేసి దీన్ని స్టడీస్ కి ఎలా అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఒక టెక్నిక్ నేర్పిస్తే వాళ్ళ స్టడీస్ లో ఎక్కడెక్కడ ఈ టెక్నిక్ యూజ్ అవుతుంది, వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళకి అప్లికేషన్ మెథడ్ నేర్పించాలి అని మళ్ళీ దానిపైన వర్కౌట్ చేసి దీన్ని ఎకడమిక్స్ లో ఎలాగ అప్లై చేయాలి అని స్టార్ట్ చేసి ఏ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏ టెక్నిక్ యూజ్ చేయాలి, ఏ టెక్నిక్ యూజ్ చేస్తే సైన్స్ కాన్సెప్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, సోషల్ కాన్సెప్ట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మ్యాథ్స్ ఫార్ములాస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అట్లా ప్రతిదానికి కొన్ని టెక్నిక్స్ అప్లై చేసి మళ్ళీ వాళ్ళ మీద ప్రయోగం చేశాను. మళ్ళీ వాళ్ళకి నేర్పించాను. నేర్పించినప్పుడు అది వర్కౌట్ అయింది. పిల్లలు మళ్ళీ సేమ్ వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఈ టెక్నిక్ యూజ్ చేసి చదువుకోవడం స్టార్ట్ చేశారు. అలాగా నేను మెమరీ ట్రైనర్ గా మారాను. సూపర్.